కాదంబరి జత్వాని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో అబ్బో! ఈమె గురించి ఎంత పెద్ద చర్చనో. మరి ఈమె ఎవరా అనంటే దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖుల మీద హనీ ట్రాప్ ఏసి, వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి కేసులు ఎదుర్కొన్నామె. జైలు జీవితం గడిపొచ్చినామె. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా ప్రీతిపాత్రురాలైంది. కారణం ఆమెను విచారణ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులకు కూడా వాళ్ళు కీలకంగా ఉన్నారు అని. సో వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఈమెను అడ్డు పెట్టుకుంటూ ఉన్నారు అని ఈ విధమైన విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఏదైతే ఏముంది, ఈమెను ముందు పెట్టి, ఈమె కేసును ముందు పెట్టి ఐపీఎస్ల విషయాలు కొన్ని కాంతిరాన్ టాటా వీళ్ళని సస్పెండ్ కూడా చేశారు. అండ్ ఈమె మీద విచారణ చేసిన ఆఫీసర్స్గా వాళ్ళ మీద ఉల్టా కేసు పెట్టారు. అయితే ఇంకా అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేసే క్రమంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ అడిగారు. వీళ్ళంతా కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన విచారణ, ఆమె ఇచ్చిన వాంగ్మూలాలు, స్టేట్మెంట్ల ఆధారాలన్నీ కూడా కోర్టు దగ్గర ఉన్నాయి. అవన్నీ మార్చి మా మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కుట్రబన్నుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. విశాల్ కొన్ని, కాంతిరాన్ టాటా, ఏసీపీ హనుమంతరావు, మరో న్యాయవాది, మరో పోలీసు అధికారి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాదన పరిగణలోకి తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో విద్యాసాగర్ అనే వ్యాపారవేత్త ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. బెయిల్ వచ్చింది, ఆయన విడుదలయ్యారు. ఇప్పుడు ఇంకా ఈ పోలీస్ అధికారులు కనుక ముందస్తు బెయిల్ ఇచ్చారు, మరి ఇంకా అయిపోయిందేమో జత్వాని అనే ఎపిసోడ్. మరి దీని మీద మళ్ళీ ఏమన్నా పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్తారు, లేకపోతే ఎపిసోడ్ అయిపోయింది, పోలీసులను సస్పెండ్ చేసేసాం, కొన్ని రోజులు లాగిన్ చేయొచ్చు అని చెప్పి ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తారు. తెలియదు మరి.